అండి నమస్తే, నా పేరు కృష్ణ. సాధారణంగా నేను చిన్న ఎమోషన్లో మాట్లాడుతున్నాను. లేడీస్ అందరికీ అంటే అందులో మగాళ్ళు అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, అందరూ డ్యూటీలకు వెళ్తారు. సాధారణంగా మనం మంచిగా చెప్పి ఇంట్లో పొద్దున్న లేచి ఆ కూరగాయల నుంచి వాటర్ నుంచి కట్ చేసి అయ్యో భార్య తనకి ఏదైనా హెల్ప్ చేయాలని మనం అనుకొని అంత మంచిగా చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. హెల్ప్ చేసి కర్రీ చేసి వండి పెట్టి వాళ్ళ బాక్స్ రెడీ చేసి మనం బాక్స్ రెడీ చేసుకొని ఇంట్లో పిల్లల్ని కేరింగ్ తీసుకొని ఇవన్నీ చేస్తుంటాం. సో మరి ఇవన్నీ చేసినే కొందరు లేడీస్కి ఎందుకు అర్థం కాదు. నా వైపుకి కూడా అర్థం కాదు. అంటే పిచ్చిగా మాట్లాడతారు, ఏదో పెద్ద తెలిసినట్టు పెద్ద పెద్ద కబుర్లు ఆడతారు. ఇంట్లో పైన చేయలేరు, బయట డ్యూటీయా పెద్దగా చేయలేరు. కొన్ని ఇంతలా చేసిన వాళ్ళకి కొన్ని మంచిగా వాళ్ళతో ఉంటాము అనే ఆలోచన కూడా ఉండదు. అది కాక చూసారా, అందరూ చాలా వరకు ఇప్పుడు చాలామంది 80% పీపుల్ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. రాత్రి డ్యూటీ చేసి రాత్రి వరకు, పొద్దున్న నుంచి రాత్రి వరకు డ్యూటీ చేస్తారు అండ్ ఇంటికి వెళ్తారు. మళ్ళీ నైట్ ఫుడ్ అవి ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ బాక్సులు అవి కట్టి పొద్దున్న నైట్ పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ డ్యూటీకి వస్తారు. కానీ హస్బెండ్ ఎటువంటి హెల్ప్ ఉండదు. ఆమె చేస్తుందా, వీడు బయట తిరుగుతుంటాడు, ఫోన్ ఏదో ఆడుతుంటాడు, చూస్తుంటాడు, వర్క్ అయిపోయిందా, రెడీ చేసావా లేదా అని అడుగుతుంటాడు. అవసరమైతే ఒక రౌండ్ వేస్తుంటాడు, అంటే తన్నడం, కొట్టడం, వీలైతే మందు తాగడం, రావడం, వాడి డ్యూటీ అది. సో అలాంటి వాళ్ళకి, అలాంటి మంచి లేడీస్కించి అలాంటి వాడు దొరుకుతాడు. ఎంత హెల్ప్ అన్నీ చేసుకొని మేము పడి మళ్ళీ పిచ్చి మాలిన పనికి మాలిన చెత్తోళ్ళు మాకు దొరకడం, వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, అలాంటి వాళ్ళకి తన్నాలా లేదా? మినిమం కామన్ సెన్స్ లేని లేడీస్కి వదిలేసిన తప్పేముంది? అర్థం చేసుకోకపోయిన గుణం లేకపోవడం ఒకటి, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం, అంటే మనకి చేత కాదా మాట్లాడడం, లేకపోతే మనం కొట్టాలంటే కొట్టలేమా? అది ఎందుకు అర్థం అవ్వట్లేదు? అలా చేసే ఆడవాళ్ళకి చంపుతున్నారు. ఓకే, నీకు పని చేత కాకపోయినా పర్వాలేదు, కానీ మొగుడికి సపోర్టింగ్గా పెద్ద పెద్ద డైలాగులు వేసి ఉండొద్దు. ఆడితో మంచిగా ఉంటే వాడు అన్నీ చూసుకుంటాడు. నీకు అది చేత కాదు. ఓకే, ప్లీజ్.